కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పర్యటించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సదుపాయాల గురించి ప్రిన్సిపల్తో చర్చించారు. జాతీయ స్థాయి హాకీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను షబ్బీర్ అలీ సన్మానించారు. హాకీ శిక్షణ కోసం అవసరమయ్యే వస్తువులకు సొంతంగా 10,000 రూపాయలు అందజేశారు. విద్యార్థి చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మా అక్కలు, మా తల్లులు, మా చెల్లెలు, మా బిడ్డలు అందరు కనిపించినారు. అందరు చూసి మీరు ఎంతో ఆనందపడుతున్నారు. నేను మీకు చూసి ఎంతో ఆనందపడుతున్నామ్మా. మా పాత మా చెల్లెలు, మా అక్కలు ఇవాళ నాతో కలిసినందుకు వచ్చినారని. ఎందుకంటే ఈ బంధం మనది ఇప్పటి నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి మీ దగ్గర వస్తూనే ఉన్నా, మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఒకసారి గెలుస్తున్నా, ఒకసారి ఓడుతున్నా, చలికాలం ఎండాకాలం వచ్చినట్టు అటు ఇటు అయితేనే ఉన్నారు. మీరందరూ ఇట్లా పక్కకు వచ్చారు. ఇగో బిల్లు చూడు, 5,000, 7,000, 9,000, 300 बढ़ाने वाला नहीं, 600 बढ़ा बने. ये घर कैसा है? केसीआर कैसा नहीं है. वो काम के जंगल में सांपा निकल रहे, बिछवा निकल रहे, पानी नहीं, करंट नहीं. हम बड़े जात वाले जमीन है, इनको 5 लाख, इनको 5 लाख. आप ये घर में लेके आओ, बन गया अनुच्छेद के घर के पास. ऐसे कई घर सबके लिए इनाग्रेशन करके मेरे तरफ से एक साड़ी और उसको कपड़े रख कर ముసాయిదా ఓటరు జాబితాలో ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. వెంటనే ఓటరు జాబితాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని, వెంటనే ఓటరు జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని 49 వార్డుల్లో ఒక్క వార్డుల్లో కూడా ఓటరు జాబితా సరిగా లేదన్నారు. ఎక్కడో ఒక చోట తప్పులు దొరకడం సహజం, కానీ మొత్తం 49 వార్డులలో తప్పులు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు. పోటీ చేసి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి కామారెడ్డిలో ఓటు హక్కు ఎలా ఉంటుందని నిలదీశారు. कोई फॉलो को क्या करता होगा तो गवर्नमेंट ऑफ इंडिया हो जाएगा. रिपोर्ट रास्तां అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఓటేషన్ అది ఒకసారి మనం ఫీల్డ్ వర్క్ చేస్తాం. గత కనీసం ఒక 2018లో అట్లాంటి చదువు ఉంటుంది కదా, అది కానీ డైరెక్ట్ గవర్నమెంట్ ఎలక్షన్ తీసేస్తాం. అదే ఇంకో మనం డిస్కస్ చేసినాము అది చూపిస్తాం సార్. లాడ్జ్ మీద 150 ఓట్లు ఉన్నాయి. లాడ్జ్ మీద ఓట్లు ఉంటాయా? ఏం చేస్తారు మీరు? అదేవిధంగా ఈసారి కూడా లాస్ట్ టైం అయితే ఏదైతే ఓటర్ లిస్ట్లో వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక వాళ్ళ ఒక 1500 ఓట్లు ఉంటే అందులో 1000 ఓట్లు హిందువులై ఉంటే
పక్కకు 2 మైనారిటీ వార్డులు ఉంటాయి, ఇక్కడే 500 అల్లా కలపడం, ఇక్కడే 500 అల్లా కలపడం చేసి ఆ వార్డు తమ వార్డులుగా మార్చుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఈసారి కూడా అదే ప్రణాళికలు ఒక్కొక్క వార్డులకు సంబంధించి 400-500 మైనారిటీ ఓట్లు మన వార్డులలో కలపడం జరుగుతుంది. ఇది 101% మా నోటీసులు ఉన్నది. ఇది మేము జరగనీయం. ఏదైతే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 44 వార్డు ఉంది, అలా ముస్లిం బాగ్ ఉంటుంది, భగత్ సింగ్ నగర్ ఉంటుంది, అలా షబీర్ అలీకి సంబంధించిన షబీర్ అలీ స్ట్రీట్కి సంబంధించిన ఓట్లు ఎట్లు వస్తాయి, అలా సైలానీ బాబాకి సంబంధించిన ఓట్లు ఎట్లు వస్తాయి, అలా ఇస్లాంపురాకి సంబంధించిన ఓట్లు వస్తాయి. అంటే మీ ఓటు రాజకీయం కోసం మీరు కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లను మా వాళ్ళలో షిఫ్ట్ చేస్తారా? ఇది మేము ఊకుంటామా? 101% ఊకునేది లేదు. ఏదైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆఫీసర్ చెప్పారో మేము 8వ తారీఖు వరకు టైం ఇస్తున్నామని చెప్పారు. 8వ తారీఖు వరకు మీరు కాదు, మేము మిమ్మల్ని టైం ఇస్తున్నాం. 9వ తారీఖు నాడు మీరు ఈ ఓటర్ లిస్టులను రెక్టిఫై చేయకపోతే 100% ఉద్యమం చాలా పెద్దగా ఉంటుంది. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో దొంగ ఓట్లు తొలగించి పట్టణంలో నివాసం ఉన్న వారికి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కోడల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా ఉండేందుకు వార్డులలో ఒక వర్గానికి చెందిన ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసమన్నారు. 9వ వార్డులోని ఓట్లను 1వ వార్డులోకి 6వ వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరగడం ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఒత్తాస పలుకుతున్నారన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారు సైతం మున్సిపాలిటీలో ఓట్లు వేసేందుకు ఓటర్లుగా నమోదు కావడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు బాన్స్వాడ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల అధికారులు సమగ్ర సర్వే చేపట్టిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయికి మెమోరాండం అందజేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే తొలగించాలి. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే తొలగించాలి. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే తొలగించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దొంగ ఓట్లను వెంటనే తొలగించాలి. దొంగ ఓట్లను వెంటనే తొలగించాలి. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే తొలగించాలి. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే తొలగించాలి. ఒకే వార్డులో 400 ఓట్లు చేర్చడమా? ఒకే వార్డులో 400 ఓట్లు చేర్చడమా? ఒకే వార్డులో 400 ఓట్లు చేర్చడమా? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఒకే వార్డులో 400 ఓట్లు చేర్చడమా? ఒకే వార్డులో 400 ఓట్లు చేర్చడమా? ఇంటి యజమానికి తెలియకుండా ఇంటిపై ఓట్ల, ఇంటి యజమానికి తెలియపై ఇంటి పైన ఓట్ల, ఇంటి యజమానికి తెలియకుండా ఇంటి పైన ఓట్ల. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారులను వెంటనే అధికార పార్టీ. నేటి సమాజంలో మహిళలు పురుషులకు ధీటుగా పనిచేస్తున్నారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి హింసకు గురి కాకుండా గౌరవంగా ఉండేలా అధికారులు చూసుకోవాలని చెప్పారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండి తనకు తాను రక్షించుకోవాలని చెప్పారు. వేధింపులకు గురైనప్పుడు షీబాక్స్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో భాగంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టంపై కామారెడ్డి జిల్లా స్థాయి అధికారులకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా రక్షణ నివారణ పరిష్కారం గురించి ఈ చట్టం పనిచేస్తుందన్నారు. చట్టంలో ఇంటర్నల్ కమిటీ, లోకల్ కమిటీలు ఫామ్ చేయాల్సిన బాధ్యత ప్రతి జిల్లాధికారులకు ఉందని చెప్పారు. మహిళలు లైంగిక సమస్యలకు గురైనప్పుడు ఆన్లైన్ షీబాక్స్ పోర్టల్లో పిటిషన్ దాఖలు చేసుకునేలా షీబాక్స్ పనిచేస్తుందన్నారు. కమిటీ సభ్యుల వివరాలు అందరికీ కనబడేలా ప్రతి జిల్లా అధికారులు ప్రదర్శించాలని సూచించారు.
రోజు రోజుకు మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో బంధువులు సహోద్యోగులతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ PMH లో చోటు చేసుకుంది. వైద్యాధికారి వేధింపులు భరించలేక ఫార్మసిస్ట్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లింగాల నాగశిరీష్పై లైంగిక వేధింపులతో పాటు SC/ST అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. బీర్కూర్ PHCలో గాంధారి మండలం చెందిన ఓ యువతి 2 ఏళ్లుగా ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు. అయితే 6 నెలలుగా వైద్యాధికారి గిరీష్ తనను లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వైద్యాధికారి నాగశిరీష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్ఛార్జ్ డిప్యూటీ DMHO రోహిత్ కుమార్ మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేరుకొని వైద్య సిబ్బందితో కేసు విషయంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈ వేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ ఇన్ఛార్జ్ DMHO బిచ్చుకున్నా నిన్న న్యూస్లో పబ్లిష్ అయింది. అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ హరాస్మెంట్ టు ఫిమేల్ స్టాఫ్ ఇన్ బీర్కూర్ PHC అగైన్స్ ద మెడికల్ ఆఫీసర్. సో దానికోసం మనం ఎంక్వైరీ వచ్చాము. సో అది ఎంక్వైరీ చేస్తున్నాము, మన ప్రాసెస్లో ఉంది. సో అది ఎంతవరకు నిజము ఏమైంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్టాఫ్తో అందరితో ఎంక్వైరీ అయినాక మేము ఏం యాక్షన్ తీసుకున్నాము, ఏం జరిగింది అనేది మీకు నోటీస్ చేస్తాము, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్.
జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి రైతు వేదికలో వ్యవసాయ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా విత్తన శుద్ధి, పంటల మార్పిడి, పురుగుల నివారణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు సాగులో సలహాలు, సూచనలు చేసేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం పేరిట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నదాతలకు సమగ్ర సమాచారం అందిస్తోంది. ఇందులో భాగంగా తాడ్వాయి రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వాట్సాప్ ఛానల్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నారు. పంట సమస్యలపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణకు వాడాల్సిన మందులను, వాటిని వినియోగించే పద్ధతులను వివరించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, సమన్వయం లోపం వల్ల ఈ సమావేశాలకు రైతులు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుర్మదేవయ్య అంటే కుర్మదేవయ్య స్పెల్లింగ్ అన్నిట్లో ఒకటే రకంగా ఉండాలి మళ్ళీ అట్లా. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆధార్, పట్టదారు పాస్బుక్ అన్ని ఒకటే పేరు మీద ఉండేటట్టు చూసుకోండి. మనం పిలిచారు, మాకు అప్పట్లో పిలిచారు కాబట్టి పట్టదారు పాస్బుక్ అట్లుంది, ఇప్పుడు మా ఆధార్ చేయించుకున్నాం కాబట్టి ఇట్లుందని అనకూడదు. ఇది చాలా ఇబ్బందులు పడతాయండి, చాలా ఇబ్బందులు. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళైతే చేంజ్ చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. పట్టదారు పాస్బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆధారే చేంజ్ చేసుకోమంటే ఆధారే చేసుకోవాలి అట్లా. కానీ జనరల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుందా, కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు. కానీ అది ముందే చేంజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే పట్టదారు పాస్బుక్ ఒకటి, ఆధార్ ఒకటి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నది ఒకటి. మరి అట్లాంటప్పుడు అది ఎట్లా చేస్తుంది అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ కొంచెం ఆధార్ ఉన్నది, పట్టదారు పాస్బుక్ ఉంటుంది. కొడుకు జన్మదిన వేడుకలను బంధుమిత్రుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని ఆశపడ్డారు ఆ తల్లిదండ్రులు. కానీ అంతలోనే వారి సంబరాల్లో విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆడుకుంటూ వెళ్లి నీటి గుంటలో పడి 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మరుసటి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన 2 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ నరహరి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన బుద్ధ భాస్కర్, శివలీల దంపతులు జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి 2 ఏళ్ల కుమారుడు రణవీర్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంటి సమీపంలోని నీటి తొట్టిలో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మంగళవారం రణవీర్ 3వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా అంతలోని విషాదం జరగడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోడ్డునలు మింటాయి. చిన్నారి తండ్రి భాస్కర్ స్థానికంగా వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 40వ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. శ్రీరామ్ నగర్ కాలనీలో వివిధ లేఅవుట్లలో చూపబడిన రోడ్లను కొందరు ఉద్దేశపూర్వకంగా కబ్జాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ చర్యలను అరికట్టి ప్రజా సౌకర్యార్థం హద్దులు గుర్తించి మురికి నీటితో బురదమయమైన రోడ్లను మొరం వేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. తద్వారా ప్రజల దూరభారం కూడా తగ్గి సౌకర్యవంతమవుతుందని పేర్కొన్నారు.
విజయ్ భాస్కర్ గౌడ్ 40 వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గారు. నా విన్నపం మున్సిపల్ కమిషనర్ గారికి నేర్చుకోవడానికి వచ్చాము. ఇక్కడ మా కాలనీవాసులతో కలిసి ఎలాంటి రాజకీయ వేషజాలు లేకుండా కాలనీ అందరం కలిసికట్టుగా ఉన్నాం. అదేవిధంగా మా కాలనీలో ఒక సమస్య కోసం ఇక్కడికి వచ్చినాం. మా యొక్క శ్రీవరం కాలనీ 40 వార్డులో వివిధ లేఅవుట్లలో 30 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు, 50 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఇవి కొన్ని చోట్ల అన్యాక్రాంతంగా, అంటే దాన్ని ఎవరు గుర్తించలేదు ఇంతవరకు. అవి రోడ్లు ఉన్నాయి కూడా పక్క ఇంటి వారు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని అదునుగా చేసుకొని కొందరు కబ్జా ప్రయత్నం చేస్తున్నారు. అట్టి చర్యలు అరికట్టడానికి మేము గతంలో కూడా మున్సిపల్ వారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇది గతంలో ప్రెస్లో కూడా మీడియాలో కూడా వచ్చింది. కావున తదుపరి ఇంకా ఇలాంటి వారు కూడా మిగతా వారికి కూడా హెచ్చరికగా ఉండాలి. మరి ఇలాంటి వారు కూడా అలాంటి కబ్జాలకు పాల్పడకుండా ఉండడానికి మున్సిపల్ వారు చర్యలు తీసుకోవాలంటే ముందుగా వివిధ లేఅవుట్లలో ఉన్న రోడ్లను ఇప్పటికిప్పుడు సీసీ రోడ్లు వేసి నిధులు మంజూరు చేయమంటే నిధుల కొరత ఉంటుంది. కాబట్టి కనీసం మొరం వేసి ఫార్మేషన్ చేసి దాని హద్దులు గుర్తిస్తే మాకు దూరభారం, ప్రజలకు దూరభారం తగ్గినట్టు అవుతుంది. శాంతియుతంగా ఉన్న వార్డులో ఇలాంటి వివాదాస్పదమైన అంశాలతో కూడా అశాంతి నెలకోకుండా ఉంటుందని మా యొక్క వినోహం. దీన్ని వినవించుకోవడానికి మున్సిపల్ కమిషనర్కి వచ్చి వినతి పత్రం కాలనీవాసులు కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సరే, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.